ఏ పోటీ టీసీఎస్ బాంబు ఉద్యోగులతో సమానంగా ఏ ఏజెంట్? చాలా పెద్ద విషయం అండి. ఇప్పటివరకు వీళ్ళు మాట్లాడారు. ఇప్పుడు టాటా టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్ ఒక ప్రకటన చేశారు. ఏమనంటే ఇది అపాయింట్మెంట్ దీంట్లో కొంచెం తేడా వచ్చేస్తుంది. ఇక మీదట మేము ఎంతమంది మనుషులు తీసుకుంటామో అంతమంది ఏఐ ఏజెంట్లను తీసుకుంటాము. వాళ్ళని మేము ఏఐ ఏజెంట్లు అంటాం. ఏజెంట్లు అంటే అదే కేవలం ఆ లోపల ఉండే సాఫ్ట్వేర్ అనండి, ఇంకోటేనండి, అది మాత్రమే. ఇక మీదట ఏఐ అన్నది కేవలం క్యాలిక్యులేషన్లు కంప్యూటర్లలోనే కాదు, గోడౌన్లు, లేకపోతే స్టోరేజ్, స్టాక్, లాజిస్టిక్స్, ఇలా అగ్రికల్చరు, ఇలా చాలా రంగాల్లో ఏఐని వాడాల్సి వస్తుంది. కాబట్టి ఏఐతో అడ్జస్ట్మెంట్ కావడానికి మేము అంటే సగానికి సగం తగ్గిపోతాయి. ఉన్న ఫలానా ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళని ఎంతమందిని తీసుకుంటామో వీళ్ళకంటే అదనంగా తీసుకుంటామని చెప్పట్లేదు ఆయన చాలా జాగ్రత్తగా చెప్తున్నారు. కొంతమంది భావిస్తున్నట్టుగా ఏఐ అన్నది కేవలం ఆలోచనలకో లేకపోతే కేవలం పై విషయాలకో పరిమితం కాదు, అది చాలా ప్రత్యక్షమైన పాత్ర నిర్వహిస్తుంది. అంటే సగం ఉద్యోగాలు ఉన్న ఫలానా తగ్గిపోతాయి అని టీసీఎస్ చైర్మన్ పరోక్షంగా చెప్తున్నారు. దానికోసం భారీ బడ్జెట్ కూడా కేటాయించారు. ఇందులో వెనకబడేవి ఆ కంపెనీలు పూర్తిగా వెనకబడతాయి. కొంతమంది ఏఐ వల్ల ఐటీ దెబ్బతింటుంది అని చెప్తున్నారు. కాదు, ఐటీ పాత్ర వేరు, ఏఐ పాత్ర వేరు. ఐటీనే కాకుండా ఇతర రంగాల్లో కూడా ఏఐ పనికి వస్తుంది. కాబట్టి ఉద్యోగాలు అన్నవి ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే స్వయంగా టీసీఎస్ చైర్మన్ చెప్పిన ఈ ప్రకటనను ఇండస్ట్రీ కానీ మీడియా కానీ చాలా తీవ్రంగా తీసుకుంటున్నాయి. ఇట్స్ గోయింగ్ టు స్లాష్ ఏమన్నా ఒక పెద్ద ఎత్తున కోత పడము. ఉన్న ఉద్యోగ అవకాశాలే చాలా తక్కువగా ఉన్నాయని ఆందోళన పడుతుంటే ఇవి కూడా చాలా భారీ ఎత్తున తగ్గుతున్నాయి. ఇంకోటి ఏఐ ప్రొడక్టివిటీని వాడుతున్న కొద్దీ ఇవి ఇంకా తగ్గుతాయి. ఆ క్యాలిక్యులేషన్స్లో కానీ, ట్యాబులేషన్స్లో కానీ, ప్రిపరేషన్స్లో కానీ, కోడ్స్ రాయడంలో కానీ, వీటన్నిటిలో ఏఐ ఈజ్ గోయింగ్ టు ప్లే బిగ్గర్ రోల్. దానివల్ల ప్రిసిషన్, ప్లానింగ్, పర్ఫెక్షన్ ఎక్కువగా వస్తుందని మేము భావిస్తున్నాం. అవి లేకపోతే తట్టుకోవడం కూడా చాలా కష్టం. కాబట్టి ఎస్టాబ్లిష్డ్ ఫార్మ్స్కి విషయంలో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది తప్ప దీంట్లో కాంపిటేటివ్ ఎడ్జ్ దాన్ని నిలబెట్టుకోకపోతే కంపెనీలు ఉండవు అని చెప్పి చెప్తున్నారు. ఈ సమయంలోనే బిల్ గేట్స్, నేను మామూలు ఇవి రెండు చాలా పెద్ద పేర్లు, బిల్ గేట్స్ అమెరికాలో ఒక ప్రకటన చేశారు. అమెరికాలో చాలా పట్టణాల్లో ఈ ఏఐ డేటా సెంటర్ల కోసం ఇవి పెట్టొద్దని ఎక్కడికెక్కడ ఆందోళనలు చేస్తుంటే మీరందరూ వాళ్ళని ఖండిస్తూ ఉన్నారు. కానీ ఏఐ డేటా సెంటర్స్ అనేవి జల వనరులన్నింటినీ పీల్చి పిప్పి చేస్తున్నట్టాయి. ఇంకా దీనికి ఏం ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి తప్ప అదేదో ఎక్కడికో అక్కడ ఆందోళన చేసి బయటపడడం అనే సమస్య కాదు. ఏఐ డేటా అన్నది అది డ్రైన్, ఇట్ ఈస్ గోయింగ్ టు డ్రైన్ హ్యూమన్ వాటర్ రిసోర్సెస్ అని బిల్ గేట్స్ చాలా తీవ్రమైన స్టర్న్ వార్నింగ్. ఈ సందర్భంగా మీడియా ఏం చెప్తుందంటే కొంతమందిలాగా బిల్ గేట్స్ మానవ హక్కుల పోరాటాలకో ఉద్యమాలకో ఎప్పుడు మద్దతు తెలిపినవాడు కాదు. అటువంటి వ్యక్తి కూడా ఈ విషయంలో ప్రత్యేకించి పనిగట్టుకొని ఇంత తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నారు అంటే దీన్ని చాలా తీవ్రంగా తీసుకోవాల్సి ఉంటుంది అని. అంటే రెండు రకాలుగా ఇక్కడ మీరు మన దాన్ని కంక్లూడ్ చేసుకోవాలంటే హ్యూమన్ రిసోర్సెస్, మానవ వనరులు, ఉద్యోగ అవకాశాల మీద, రెండవది న్యాచురల్ రిసోర్సెస్, అందులో చాలా కీలకమైన జల వనరుల మీద ఇది చాలా భారీ ఎత్తున వేటు అయిపోతుంది అన్నది తాజా సమాచారం. సార్ భారతీరాజా బై